శ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌకర్యాలు పెంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. ఎంత రద్దీ ఉన్నా 2 గంటల్లో దర్శనం పూర్తయ్యేందుకు తాజా ఏర్పాట్లు ఉపకరిస్తాయని భావిస్తున్నారు. ఇంతకీ ఏంటా ఏర్పాట్లు? భూలోక కైలాసంగా వెలుగొందుతున్న శ్రీశైలం మహాక్షేత్రానికి మహర్దశ వస్తోంది. ఏ ఒక్క భక్తుడు ఇబ్బంది పడకుండా కూటమి ప్రభుత్వం పకడ్బందీగా సౌకర్యాలు మెరుగుపరుస్తోంది. దీంతో గతంలో కంటే శ్రీశైలం ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. మరోవైపు దేవస్థానానికి ఆదాయం రెట్టింపవుతోంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న పెను మార్పుల వల్ల శ్రీశైలం మహాక్షేత్రానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుంటున్నారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం కలిసి వెలసిన శ్రీశైలం మహాక్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైలం మహాక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో 3 సార్లు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీశైలం ఆలయ అభివృద్ధిపై దేవస్థానం అధికారులతోనూ ఇంజనీరింగ్ సిబ్బందితోనూ సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల సౌకర్యాలపై ఆరా తీశారు. భక్తులు ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించారు. పలు కీలక సూచనలతో దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాలను అధికారులు పాటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి శ్రీశైలానికి భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న క్యూలైన్లు సరిపోవటం లేదని గుర్తించిన అధికారులు నూతనంగా క్యూలైన్లు ఏర్పాటు చేసే లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం క్యూలైన్లు నిర్మించనుండగా దానికి సంబంధించిన టెండర్లు కూడా పిలిచారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో టైం స్లాట్ క్యూలైన్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆలయంలో భక్తులు జరిపించుకునే సేవలతో పాటు ఆర్జిత సేవలు, గర్భాలయ అభిషేకాల కోసం ఒక క్యూలైన్ ఉంటుంది. సామూహిక అభిషేకాలకు విడిగా మరో క్యూలైన్ నిర్వహిస్తారు. స్పర్శ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనానికి కలిపి ఒక ప్రత్యేక క్యూలైన్ నిర్మిస్తారు. చంటిబిడ్డల తల్లులకు ప్రత్యేక క్యూలైన్లు, వికలాంగులకు మరో లైన్ నిర్వహిస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పిస్తారు. అన్ని క్యూలైన్లలో స్కానర్లు ఏర్పాటు చేసి తొక్కిసలాట జరగకుండా చూస్తారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా క్యూలైన్ డిజైనింగ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌకర్యాలు, సేవా టికెట్లపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం వచ్చి స్వామివారి దర్శనం టికెట్ల కోసం ఇబ్బందులు పడకుండా, వసతి గదుల కోసం మధ్యవర్తులపై ఆధారపడకుండా ఏర్పాట్లు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆర్జిత అభిషేకాలు, వసతి గదులను డిజిటైజేషన్ చేసి ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచారు. దానితో భక్తులే నేరుగా వారి వారి సెల్ ఫోన్లలో టైం స్లాట్ దర్శనం టికెట్లు బుక్ చేసుకుని శ్రీశైలం చేరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆన్లైన్ విధానం వల్ల భక్తులకు శ్రీశైలం మల్లన్న దర్శనం సులభతరంగా మారింది. మాస్టర్ ప్లాన్ లో రూపొందించిన పద్ధతిలో నూతన క్యూలైన్ నిర్మాణం త్వరగా పూర్తి చేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు స్వామివారి దర్శనం చేసుకునే వీలుంటుంది. శ్రీశైలం పాలక మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక చర్యలతో సాధారణ, వీఐపీ దర్శనాల్లో పెను మార్పులు జరిగాయి. ఇతర దర్శనాల్లోనూ మార్పులు రావడంతో అనుకోని రీతిలో దేవస్థానం ఆదాయం పెరిగింది. గతంలో స్వామివారి స్పర్శ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనాలు రోజుకు 3 విడతలుగా ఉండేవి. అయితే శ్రీశైలం క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశాలతో దేవాదాయ శాఖ భక్తుల సౌకర్యాల్లో నిమగ్నమైంది. ప్రతిరోజు 7 విడతలుగా స్పర్శ దర్శనాలకు అనుమతినిస్తూ ఆన్లైన్లో టైం స్లాట్ విడుదల చేసింది. అంతేకాకుండా స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్న ప్రతి భక్తుడికి 2 లడ్డూ ప్రసాదాలను ఉచితంగా అందిస్తుంది.
అతి శీఘ్ర దర్శనం టికెట్ కొనుగోలు చేసిన ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూ అందిస్తోంది. నూతన పాలక మండలి చైర్మన్ గా పోతుకుంట రమేష్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలక మండలిలో ఉచిత లడ్డూ ప్రసాదం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. భక్తుల యొక్క అవసరాలకి అదేవిధంగా భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఈ క్షేత్రంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడం కూడా ఈ దేవాలయం యొక్క బాధ్యత. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ఈ దేవాలయానికి మాస్టర్ ప్లాన్ అభివృద్ధి అనేది ఇప్పటికే డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. మంత్రివర్యులు అదేవిధంగా కమిషనర్ గారు, సెక్రటరీ గారి వద్ద ఇప్పటికే డిస్కషన్ అయింది. దానికి ఒక టెక్నికల్ కమిటీ తోటి పూర్తి చేసేసి మన దేవాలయానికి సంబంధించినంత వరకు మొట్టమొదటిగా క్యూ కాంప్లెక్స్ నిర్మాణం, మన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పరిపాలనా భవనానికి ముందున్నటువంటి క్వార్టర్స్ అన్నింటినీ కూడా వీలైనంత వరకు ఖాళీ చేయించాం. ఇప్పటికే వాటన్నిటిని కూడా రెడీ చేసి సుమారు 102 కోట్ల రూపాయల వ్యయంతో ఇప్పటికే ప్లాన్స్ అన్ని కూడా రెడీ చేసి మన యొక్క టెండర్కి వెళ్లాల్సినటువంటి దీనికి వచ్చాం. శ్రీశైలం క్షేత్రం పరిధిలో నివసించే చెంచు గిరిజనులకు నెలకు ఒక్కరోజు స్వామివారి స్పర్శ దర్శనం అందించేందుకు పాలక మండలి తీర్మానించింది. దీంతో గిరిజనుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ కారణంగా అనూహ్య రీతిలో భారీగా హుండీ ఆదాయం ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయిందని ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం శ్రీశైలం ఆలయం అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. గతంలో వీకెండ్స్ లో 15 నుంచి 20 వేల మంది భక్తులు వచ్చేవారు. కానీ కూటమి ప్రభుత్వం సౌకర్యాలను మెరుగుపరచడం వల్ల వారాంతాల్లో 50 నుంచి 60 వేల మంది శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుంటున్నారు. ఈ క్షేత్రం మాది. ఈ క్షేత్రానికి మొదటి పూజారులము, చెంచులము మేము. ఈ క్షేత్రాన్ని కాపాడింది మేము. శివాజీ ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు వారికి రక్షణగా నిలబడింది మేము. అటువంటి మాకు స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకునే భాగ్యం లేకుండా పోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి దీనికి మేము నోచుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఆలయ పెరిగి పెద్దదైంది, రూల్స్ పెరిగాయి. మాకున్న ఫెసిలిటీస్తో పరిస్థితుల్లో మేము వెళ్ళలేకున్నామని స్థానికంగా ఉన్న చెంచులు బాధపడి చెప్పిన వెంటనే నేను చైర్మన్గా మా బోర్డులో నిర్ణయించి స్థానిక చెంచు గిరిజనులకు అందరికీ ప్రతి నెల చివరి మంగళవారం ఉచిత స్పర్శ దర్శనం ఏర్పాటు చేయాలని తీర్మానించినాం. శ్రీశైలం ఆలయ దర్శనంతో పాటు నల్లమలలో పచ్చని కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసేందుకు భక్తులు ఎక్కువగా ఇష్టపడతారు. పర్యాటక ప్రదేశాలను తిలకించేందుకు తండోపతండాలుగా తరలివస్తారు. అలాంటి భక్తులు ఏపీ టూరిజం రోప్ వేలో తీగలపై బుట్టలలో ప్రయాణిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్క శ్రీశైలం రిజర్వాయర్లలో బోటింగ్ చేస్తూ ఆనందిస్తున్నారు. నల్లమల కొండలలో వెలిసిన ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఆధ్యాత్మిక పారవశ్యంలో మొక్కులు తీర్చుకుంటున్నారు. దర్శనంతో పాటు పర్యాటక ప్రదేశాలకు భక్తులు శ్రీశైలం తరలి రావటం విశేషంగా మారింది. శ్రీశైలం దేవస్థానం నల్లమల అడవిలో ఉండటంతో ఇరుకైన రోడ్లతో ఇబ్బందిగా మారింది. టోల్ గేట్, సాక్షి గణపతి, హటకేశ్వరం, హైదరాబాద్ రోడ్డు వైపు డ్యాం పరిసర ప్రాంతాలైన లింగాలగట్టు, ఈగలపెంట వరకు ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు కొత్తగా టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో డ్రోన్ల ద్వారా కనిపెట్టి అక్కడికి వెంటనే పోలీసు సిబ్బంది వెళ్లి ప్లాన్ ప్రకారం క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్ కు డ్రోన్లను వాడటం వల్ల పోలీసులకు వాహనాల ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం సులభతరం అవుతోంది. మొత్తం మీద సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను సంతోషంగా దర్శనం చేసుకుని ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరిగి స్వస్థలాలకు వెళ్లేందుకు దేవస్థానం అధికారులు చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.